హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్, సారీ గుడ్ మార్నింగ్. ఇంకో విషయం ఏంటంటే, పొద్దుగాల జల్లిన లేచిన నేను ఎప్పుడు ఎక్కడికి పోయినా కానీ మా వరలక్ష్మి ముఖం చూసే పోతా. గది నాకు ఆనవాయితీ. సో అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది మనం వెళ్ళేది కొన్ని ప్లేసెస్కి భార్యల ముఖాలు చూసిపోతే ఇంకా బెటర్ అని. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక అన్నని నమ్మిన తర్వాత ఆయన ఎప్పటి నుంచో తెలుసు నాకు. ఎప్పటి నుంచి అంటే దాదాపు పెళ్ళి కానప్పటి నుంచి తెలుసు. ఆయన నేను ఎయిర్పోర్ట్లో పనిచేసినాం, అప్పటి నుంచి తెలుసు. అయితే ఆయనతో ఒక బిజినెస్ చేసిన. వాళ్ళ ఊర్లో భూమి ఉంది, ఆ భూమితోని ఇంకొంచెం కొలువు భూమి తీసుకొని కౌలకు తీసుకొని ఇద్దరం కలిసి పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసినాం. అది చేస్తే నాకు జరిగిన అదొక పెద్ద దెబ్బ అదే. అయితే పత్తి బిజినెస్ ఈ దేవరకద్ర ఇటు సైడ్ అంతా ఇదే ఉంటుంది. ఉన్నాడు చూడు ఇంటికాడ. నేను మళ్ళీ చూస్తురా, ఇక ఈయన పెద్ద మనిషి. పొద్దుగాల వచ్చి ఇప్పుడు నేను ఎందుకు వచ్చినా అంటే, మా అన్న ఊరు నుంచి బియ్యం తెస్తా అనండి. ఆ బియ్యము ఆడ మధ్యలో ఇరికినాయా లేకపోతే మైబ్నార్లో ఇరికినాయా అనా షాద్నార్లో ఇరికినాయా, ఆడో పోలీసు వాళ్ళు పట్టుకుర్రంట. ఇది అంతా చోర్మాలు, ఈ మాల్ తీసుకొని రావద్దు అని. ఇక అప్పటి నుంచి ఇక మాల్ కోసం మేము ఎంత పోరాడుతున్నామో ఈరోజు వీడియోలో మీకు అర్థమవుతుంది. కానీ అదే ఫ్రెండ్స్, ఇక ఈరోజు అయితే మొత్తానికి నేను ఇక్కడ ఈయన దగ్గరికి వచ్చిన. బియ్యము ఇప్పిస్తా అని అన్నాడు. అంటే మనీ ఆల్రెడీ పే అయిపోయింది, కానీ మా అన్నయ్య టైం తీసుకుంటుండే. ఆ బియ్యం రెడీ కాకోకముందు ఇచ్చిన పైసలు అవి, మీరు అర్థం చేసుకోండి. ఇక అవి అట్లనే అవి కొలతలు అయిపోయినాయి, క్వింటల్ అయిపోయినాయి, షాపులలో వెళ్ళిపోయినాయి. కానీ నాకు వచ్చే బియ్యం మాత్రం ఇంకా అక్కడే ఉన్నాయి, ఇంకా బయటికి వస్తూనే లేవు. ఏనా వస్తున్నాయా? వర్షాకాలం అంటుండు. మళ్ళీ చూసినా వర్షాకాలం అంటే వర్షాకాలం అయిపోతే మళ్ళీ కొలత ఇవి ఆల్రెడీ పడ్డది, కొత్త కొలత అని. సంవత్సరంలో 3 సార్లు వస్తుంది బియ్యం, 2 సార్లు. దాంట్లో కవులు కొలత అవన్నీ తీసేస్తే ఎంత ఖర్చు వస్తుందో. సర్లే ఫ్రెండ్స్, ఉంటా. ఇక మా అన్నయ్యతో సిగ్గు పడుతున్నాను. అలా జర ముఖం చెప్పి కాదరా, ఎందుకు పైసలు ఇస్తున్నావు? ఎందుకు ఇస్తున్నావు పైసలు? నాయి కావా? వామ్మ నాయి కాగా అంటా మా నాయన అమ్మ. ఇక అన్న ఉండి సోమవారం చెప్పిండు. సోమవారం అయితే బియ్యం బస్తా ఇస్తా అన్నాడు. సరే పడ్డాను నేను. మనకోకుండా ఏం చేద్దాం, గొడవ పడితే డబ్బులు గొడవ పడే మనిషికి కాదు, చాలా క్లోజ్ మనిషి. చాలా ఇద్దరం చాలా కలిసి కొన్నాళ్ళు నేను బ్యాచిలర్ ఉన్నప్పుడు నాకు చాలా వరకు అయితే సపోర్ట్ చేసింది ఈయననే. సో ఇట్లాంటి వాళ్ళని మనం వదులుకోవద్దు. డబ్బులు ఈరోజు కాకపోతే రేపు, బియ్యం ఈరోజు కాకపోతే రేపు కలుద్దామని వచ్చాను. మంచిగా డబ్బు వచ్చానా? ఏం మమ్మీ, ఏం చేసినావు ఈరోజు? నిన్న ఎగ్జిబిషన్ పోయినావు, ఏమేమి తీసుకున్నావు మమ్మీ? వేసారా, అట్లుంటుంది మనది. సోయి లేకోకుండా దానికి మంచిగా మూత పెట్టింటే అయిపోగా మమ్మీ. ఓ లొమ్మి, ఇప్పుడు చెప్పు, జీలకర్ర ఆవాలు కావాలా? 10 రూపాయలు తీసుకురావాలా మమ్మీ? ఏం కొన్ని ఉన్నాయి మమ్మీ, మొత్తం కింద వాడేస్తున్నావు, మొత్తం నీళ్ళంతలో పడ్డాయి. అయినా తెలుస్తలేదు నీకు. అయినా కానీ ఇప్పటికి ఏం చేసిర్రు? పని చేస్తుంటే నేను చేసిన. ఇక చూసుకో.
అమ్మో నేనేం చేయకోకముందే మళ్ళీ నా మీద బదలాం చేయి, నన్ను బదలాం చేయకు, ఏం లేవా అంట. ఇంకా అవన్నీ ఏంటివి మరి? ఇంక మూత పెట్టవు, ఏం పెట్టవు, సరిగ్గా పెట్టవు, ఏంది నువ్వు గిట్లనేనా యేసుడు? గిట్లా ఏమన్నా మాట్లాడితే మనల్ని ఎట్లా ఇరికిద్దామా నువ్వు ఉంటుంది వీళ్ళకి. నువ్వు అంటే కర్మ కాలే నేను ఇక్కడికి వచ్చింటానా, అగో పాడేసావా అని అంటుండే. అట్లే ఉంటుంది మమ్మీ. అదా తప్పు. మూత ఎక్కడ వాడేసినావు? ఇంటికి పోయిందేమో. మూత వచ్చేసేయి. వస్తలేదు మమ్మీ. అట్లా ఉంటుంది ఇది. కాదు గింత ఎర్రగా వేసినావా కారము? అది కలర్ కలిపినావా? నువ్వు కొంచెం కలర్ వేసుకోవద్దా? ఎక్కడ మనం ఎక్కడ ఆపేసినాం? అక్కడ. అదే నేను నమ్మిన తర్వాత ఏమైందంటే 60,000 వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఆయనని అడిగిన ఇది అవుతుందా అని. లేదు నేను మొత్తం చూసుకుంటా, నాదే కదా భూమి, ఇంకో 2 ఎకరాలు కౌలకు తీసుకొని ఇంత ఖర్చు వస్తుంది, 1,10,000 1,20,000 ఖర్చు వస్తుంది, మొత్తం 6 ఎకరాలు కదా అని అనిండే. ఇది 2017-18 మాట, ఇది ఇప్పటి మాట కాదు. సో అప్పటి నుంచి ఈయన పరిచయము. సో అప్పటి నుంచి నేను ఇక తర్వాత అది రన్ అవుతుంది బాబు, దాంట్లో కొన్ని అవే మొలకలకు బదులు వేరే వచ్చినాయి, అవి చేపిస్తున్నాను అని అంటే సరే అన్న అని. ఇంకా ఆయన అక్కడే ఉన్నాడు. ఇక ఉండి మా నాయన ఉన్నాడు కదా, మా నాయన అక్కడే ఉన్నాడు. మా నాయన, నేను, మా తమ్ముడు లేకుండే, తమ్ముడితో ఎక్కువ ఉండకపోతుండే, వీళ్ళిద్దరే చేస్తుండే అని. ఇక ఈయనబి ఏం సపోర్ట్ లేదు. కానీ అటు సైడ్ ఏంది ప్రాబ్లం అంటే వరదలు ఎక్కువ వస్తాయి. వరదలు వచ్చినప్పుడు మొత్తం పంటనే నాశనం అయిపోతుంది. కానీ ఇక్కడ ఈయన ఏం చేసిండంటే వరద వచ్చి పంట అంతా నాశనం అయిందని చెప్పిండు. ఆ పంట వచ్చి డబ్బులు వచ్చిన తర్వాత చూసుకొని అన్నీ చేసిన తర్వాత నాకేం ఇవ్వలేదు. ఇంకా తర్వాత నేను ఇచ్చిన డబ్బులు అయితే నేను నీకు 60,000, నీవు నాకు 60,000 ఇచ్చినావు. ఆ 60,000 నీకు మెల్లమెల్లగా తెంపుకుంటూ వస్తా అనుకుంటూ అది ఇంచుమించుగా 6 ఏళ్ళు చేసిండు. ఆ 60,000 నెలకొచ్చి 1,000 రూపాయలు, 2,000, 3,000 ఇట్లా కట్టుకుంటూ ఇక నా పెళ్ళి అయిపోయి మళ్ళా దగ్గరకు వచ్చే వరకు ఏమైందన్నా నువ్వు ఎన్నేళ్ళు అన్న ఇంకా ఇచ్చేది అంటే లాస్ట్కి ఇంకా 10,000 ఇచ్చేది ఉంది ఆయన లాస్ట్కి. సరే అన్న నువ్వు 10,000 ఏమి ఇవ్వకు కానీ నాకు ఒక 2 క్వింటాల్ బియ్యం వేయ అని సెప్టెంబర్లో మాట్లాడుకున్నాం. దాని తర్వాత వేస్తా అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు క్వింటా బియ్యం వచ్చి 5,200 300 పడుతుంది, ఎట్లు ఇవ్వాలా నాకు అని మళ్ళీ వెనకాల ముంగట అయ్యాడు. సరే అన్న అంతొద్దు, కింటన్నర అన్నయ్యి, ఇక మిగతావన్నీ మాఫ్ చేసేసుకుంటా అంటే సరే అని ఇప్పుడు సోమవారం ఇస్తా అన్నాడు. ఇప్పుడు అది ఎక్కడి వరకు వస్తుందో అది ఫస్ట్ ద్రోహం చేసిండు, తర్వాత ఒప్పుకుండు, దాని తర్వాత ఇంకో పెద్ద దెబ్బ తాకింది నాకు. అదేందో ఇంకో ఫ్రెండ్ని కలిసినప్పుడు ఆ వీడియో తీస్తే వాళ్ళ ముంగటే మాట్లాడదాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక టైం అయింది. ఈరోజు మల్లేశన్ పోయి ఫోన్ ఎత్తలేడు. ఇంకెవరి దగ్గర ఉంటే పోవాలంతే. మా బంగారం చూడండి, నా కోసం బింగో తెచ్చింది, పెరుగు తెచ్చింది. నాకేనా మమ్మీది? మీరా షాంపూ తెచ్చింది. నాకు అంత జుట్టు లేదుగా మమ్మీ. గోల్డ్ డ్రాప్ తెచ్చింది. అయితే ఇది బయట 90 రూపాయలా? షాప్ వాళ్ళు బతకాలా కదా నీ చేతి నుంచి. 1వ తారీఖు నువ్వు డబ్బులు ఖర్చు చేయవు కదా, ఈరోజు ఎందుకు ఖర్చు చేసినావు? అంటే ఎంత ఖర్చు చేస్తాను, పైసలు వస్తాయి అంత అట్లా ఖర్చు ఇట్లనే నా బాగా అడిగినా కాదు అన్నదంటున్నా. ఇదేనా నువ్వు మర్యాద?
తీసుకొని దొబ్బావు గలీజ్గా కొట్టుకోకండి. సగం చిప్స్ గురించి ముగ్గుల గురించి కావాలంటే తీసుకో. చూడ ఆమె హీరోయిన్, మా చెల్లె హీరోయిన్ కావాలని కోరిక అంటాం. అలా బాగా చూపించిన పొద్దున. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే పిల్ల అడ్వాన్స్. ఎవరా? అలా బాగా ఎవరికి? ఇన్స్టాగ్రామ్ లో వస్తాడు ఒక ఆయన. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఫ్యూచర్ హస్బెండ్ నచ్చమాట చూపించా. హ్యాపీ బర్త్డే అంటాడట. ఇంకా అడ్వాన్స్ పే ఉన్నారా హ్యాపీ బర్త్డే చెప్పేవాళ్ళు? మా ఫ్యూచర్ హస్బెండ్ ఆంటీ చూపించింది. కంపల్సరీ ఆయననేనా? అవే చెంచాలు వేసుకొని టింగ్ 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 డాన్స్ చేస్తాడు చూడు. చెంచాలు వేసుకొని నెత్తి మీద నూడిల్స్ వేసుకొని ఇస్తరాకులు వేసుకొని. తరుణ్, టిక్ టాక్ తరుణ్. యువర్ హస్బెండ్ కావాలనుకుంటున్నావా? ఈరోజు నేను డిసైడ్ అయినా నువ్వు చెంచాలు వేసుకొని తిరుగుతావనా? చాలు, ఈ సమాజంలో మార్చేద్దామని. ఏంది? సమాజం మారుస్తారంట. అవునా? ఏం మారుస్తాం బంగారం? ఎప్పుడు ఆడపిల్లలు అత్తగారింటికి కొనుక్కోవాలి, మగ కూరలు పోవాలి. సార్ ఏంటి? అత్తగారింటికి పెళ్ళి అయినాక వాళ్ళు ఏడ్చి వాళ్ళ ఇంట్లో కడప కడిగి వాళ్ళు అత్తగారింటికి వచ్చి బాసాలు బట్టలు అనేది దొమ్మాలి, వండి పెట్టాలి. కావాలంటే వంట మేము చేస్తాం. ఎందుకు? అదెందుకు కర్మ? ఆ వంట బి మేమే చేస్తాం. మొత్తం గడప మేమే గడుగుతాం. అంటే మొత్తం మారిపోయింది. అయితే జంబలక్కడి బొమ్మ జారు మిఠాయి. నీ పెళ్ళికి మార్చుకోమ్మా. పెద్ద బుక్ రాసి మార్చేస్తాం మొత్తం. ఇప్పుడు చేసుకుంటాడు కానీ ఆడ వచ్చేటోడు అయిపోయి. అదృష్టవంతుడు. ఇలియానే లాగా ఉంటుంది ఫేస్ కట్. కన్నద్దాలు వేసుకొని సేమ్ ఇలియానే చందన. మీకు మా చెల్లి గురించి ఎన్ని చెప్పాలి చెప్పు. ఎవరో ఎవరో సబ్స్క్రైబర్స్ అయినాక చూపిస్తాం. ఎవరో ఎవరో అత్తగాడు తిరిగి పోతారు మా చెంచాల. నిజంగా ఫ్రెండ్స్, మా ఇలియానని చూస్తే నేను ఎప్పుడు ఎవరి ఫీలింగ్స్ అలాగే.